నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం అప్పయ్యపల్లి గ్రామం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కౌడగాని సుప్రియ వినయ్ కత్తెర గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. పారదర్శకత, బాధ్యతాయుత సేవ, గ్రామ ప్రజల్లో సమస్యలకు వెంటనే స్పందించే నాయకత్వం టీఆర్ఎస్ పార్టీది. అలాంటి ప్రజా సేవకురాలుగా నిలుస్తున్న కౌడగాని సుప్రియ వినయ్ కత్తెర గుర్తు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కౌడగాని సుప్రియ వినయ్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. గ్రామ అభివృద్ధి పట్ల దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి మా ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా వార్డు సభ్యులుగా మా అదృష్టం అందరికీ ఒకే గుర్తు కేటాయించబడ్డది. అది గ్యాస్ స్టవ్ గుర్తు. వారిని కూడా గెలిపించాల్సిందిగా గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రత్యేకించి షాయంపేట మండలంలోని చివరి గ్రామాలు, ఒకప్పుడు ఇవి వాగవతలి గ్రామాలుగా పేరుపడ్డటువంటి గ్రామాలు. 1994లో నేను మొదటిసారి శాసనసభ్యుడు అయ్యేంత వరకు ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం, రోడ్ల సౌకర్యం లేదు, కరెంటు ఇబ్బందులుండే, తాగునీటి సమస్యలుండే, సాగునీటి సమస్యలుండే. ఆ రోజులలోనే అనేక సౌకర్యాలు నేను కల్పించడం జరిగింది. నేను గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి సమయంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక చిన్న గ్రామాలు పెద్ద గ్రామ పంచాయతీల పరిధిలో ఉండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి దుస్థితిని కళ్ళారా చూసిన కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రోళ్ళ చేతిలో తెలంగాణకు ఎటువంటి నష్టం జరిగిందో అటువంటి ఇబ్బందులు గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి శివారు పల్లెలకు కూడా అటువంటి ఇబ్బందులు కలిగినాయి. కాబట్టి నేను మనసు పెట్టి భూపాలపల్లి నియోజకవర్గంలో 45 కొత్త గ్రామ పంచాయతీలను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చేయించడం జరిగింది. ఆ విధంగా చేయించబడ్డ ఒకానొక గ్రామమే అప్పయ్యపల్లి. మరి గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఈ గ్రామం ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్నటువంటి గ్రామం. నేను దీన్ని గ్రామ పంచాయతీ చేసిన తర్వాత ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అదే రకంగా మంచినీటి సౌకర్యం కానీ, మెయిన్ రోడ్ కానీ బాగు చేయించడం జరిగింది. శ్మశాన వాటిక కూడా డంపింగ్ యార్డ్ నా హయాంలోనే పూర్తయింది గ్రామ పంచాయతీ. అయితే ఆ తదనంతరం మళ్ళీ ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ గ్రామాలన్నీ కూడా మళ్ళీ అశ్రద్ధ చేయబడుతున్నాయి. కాబట్టి నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో ఈ అభ్యర్థిని కూడా గెలిపిస్తే ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఇటువంటి చిన్న గ్రామాలకు 1 కోటి నుండి 2-3 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి సహకరిస్తాం. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం, కాంగ్రెస్ అంటే ద్రోహం, కాంగ్రెస్ అంటే మోసం, కాంగ్రెస్ అంటే నయవంచన. ఈ విషయాలన్నీ తెలిసి కావాలని అంటున్నాను. ఎవరి మీద కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము? కాంగ్రెస్ మీద కొట్లాడి. ఎవరి వల్ల తెలంగాణ సర్వనాశనమైంది? 60 ఏళ్ళు కాంగ్రెస్ వల్ల సర్వనాశనమైంది. కాంగ్రెస్ సర్వనాశనం చేసింది, తెలంగాణ తెరలైంది. అటువంటి కాంగ్రెస్ మీద కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం. మళ్ళీ అధికార యావతో కాంగ్రెస్ పార్టీ చెప్పనలవి కానీ హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చినప్పుడు మేము ప్రశ్నించినాం, ఇది సాధ్యం కాదు అని. మేము ప్రశ్నిస్తే వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేము దేశానికి స్వాతంత్రం తెచ్చినాం, 50 ఏళ్ళు పాలించినాం, రాష్ట్రాలను ఏలినాం, రాజ్యాంగం తెలుసు, పరిపాలన అనుభవం ఉన్నది, మాకు అధికారం ఇచ్చి చూడండి, చెప్పినటువంటి మాటలన్నీ అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా ఎవరైనా ఆశావాదులు జరిగే అభివృద్ధితో పాటు అదనంగా జరుగుతుందంటే నమ్మినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిపించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసినప్పటికీ కాంగ్రెస్ డబుల్ చేస్తానంటున్నది కదా, నమ్ముదామని నమ్మింది.
కానీ కాంగ్రెస్ది ద్రోహం ఆలోచన కాబట్టి, తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసింది కాబట్టి మళ్ళీ అధికారం కోసం మోసం మాటలు చెప్పి మళ్ళీ ద్రోహమే చేస్తూ ఉన్నది. ఏ ఒక్క హామీ ఇవాళ ఇక్కడ అప్పయ్యపల్లిలో ప్రధానంగా రైతన్నల గ్రామం ఇది చాలా కష్టపడి పనిచేసుకునేటువంటి రైతన్నలు. మళ్ళీ పాత గోసలు వచ్చినాయి. రైతు బంధు మేము 5,000 రూపాయలు ఇస్తే వాళ్ళు 7,500 ఇస్తామన్నారు. 1-2 కిస్తీలు ఎగబెట్టిండ్రు. మేము రైతు బీమా అమలు చేస్తే ఇప్పుడు అది ఏమైందో తెలుస్తుంది. రైతును రాజును చేసినటువంటి పాలన కేసీఆర్ పాలన. కరెంట్ ఇచ్చి సాగునీళ్ళు ఇచ్చిండు, తాగునీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, గోదాములు కట్టించిండు, తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టిండు. రైతు అంటే వ్యవసాయం దండగా అన్న పరిస్థితి నుంచి పండగ చేసిండు. ఏ రోజు 9 ఏళ్ళు ఎరువులకు విత్తనాలకు కూసపడ్డ రోజు లేదు. మళ్ళీ కాంగ్రెస్కి అధికారం వచ్చింది, మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. చెప్పుల క్యూలో చెప్పులు పెట్టే రోజులు 2014కు ముందు చూసినాము. మళ్ళీ 2024 వచ్చే వరకు మళ్ళీ అవి ప్రత్యక్షమైంది. ఇక రేవంత్ రెడ్డి మీకు నమ్మి మీ కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఇక మాకు సుక్కలు చూపిస్తా ఉన్నాం. అందుకనే తెలంగాణ విజ్ఞులైన ఓటర్లకు మనవి చేస్తూ ఉన్నా, ఆయన మనకు సుక్కలు చూపిస్తాడు కాబట్టి డబుల్ సుక్కలు చూపించాలి. ఎంత మోసం, ఎంత నమ్మించడం అంటే తెలంగాణలో ఉండేటువంటి పిల్లలందరూ, హాస్టల్లో పిల్లలందరూ మా మెస్సులు బాగాలేవని అంటారు. ప్రజలందరూ పిల్లలందరూ మెస్సులు బాగాలేవని అంటే ఈయన మెస్సీతోని ఫుట్బాల్ ఆడతారు. ప్రజలు ఏమడుగుతారు? మెస్సులు బాగాలేదు. ఈయన ఏమంటాడు? మెస్సీతోని ఫుట్బాల్ ఆడతారు. ఫుట్బాల్ అనేది మెస్సీ సొంతం, నీకెందుకే? ఏమి లేనివానికి ఏతులు ఎక్కువ అన్నట్టు. ఇవన్నీ అంటే ప్రజల్ని అమాయకులు అనుకుంటారు, ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. నేనేది చెప్తే అది నమ్ముతారు. వాళ్ళకు వాతలు పెట్టినా కూడా అవి చెప్తలేవు అని అనుకుంటారు. చేసిన నువ్వు చేస్తున్నటువంటి, నువ్వు ప్రజలకు పెడుతున్నటువంటి వాతలన్నీ బాధ ప్రజలకు చేస్తుంది. నీకు కొలువిల ఎర్రటి గుణపాన్ని కాల్చి కూర్చే రోజులు వస్తాయి. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టండి. మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అయితే ఈ గ్రామ పంచాయతీలు గెలవగానే కాంగ్రెస్ గవర్నమెంట్ పోదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు. కానీ అడుగడుగున వాళ్ళ మోసాలను ప్రశ్నించే బలమైన గొంతుకలు కావాలి, బలమైన గొంతుకలు కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలకు కలిగే లాభం ఏంటంటే, ఒకటి ప్రశ్నిస్తారు, రెండోది కాంగ్రెస్కు సోయి ఉంటే అరే మేము తప్పు చేసినాం కాబట్టి మాకు వాతలు పెట్టిండు, చదువుకోవాలనేటువంటి సోయి వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్కు సోయి వచ్చి ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుంది. లేకపోతే ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మేము స్కీములు ఇస్తామన్నా ఇవ్వకుండా ఓట్లేసిండ్రు, ఇక ఇచ్చేటివి కూడా బంద్ చేసినా మళ్ళీ మాకే ఓట్లు ఇస్తారని మళ్ళీ ఇచ్చేటివి కూడా బంద్ చేస్తారు. ఇచ్చేటివి కూడా బంద్ చేస్తారు. ఎందుకంటే ఇస్తామని ఇవ్వకుండా వేసిండ్రు కదా. బహుశా వీళ్ళకు మేము ఇచ్చేటివి కూడా ఇష్టం లేనట్టున్నది, మమ్మల్ని గెలిపించిన ఆయనతో కూడా తీసేస్తామని చెప్పినట్టయితే జాగ్రత్తగా ప్రశ్నించే గొంతుకలు, పనిచేసినటువంటి గొంతుకలు ఇవి. బీఆర్ఎస్ అంటే ఏంటి? ప్రతిపక్షంగా ప్రశ్నిస్తాం, గతంలో అధికారంలో ఉండి పనిచేసాం. ఈ రెండు సాధ్యమైతే అందుకనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన ప్రతి చోట కూడా ఓట్లేయండి. అప్పయ్యపల్లిలో కత్తెర గుర్తును భారీ మెజార్టీతో